కంటి నదీ తటంబు వడగంటిని భద్రనగాధివాసం కంటి నిలాతనూజనురు కార్ముక మార్గణ శంఖ చక్రముల్ కంటిని మిమ్ము లక్ష్మణుని గంటి కృతార్థుడనైతినో జగత్కంటక దైత్య నిర్దళన దాశరథి కరుణాపయోనిధి. నదీ తీరమునందు వెలసిన శ్రీరామచంద్రుని, సీతాదేవిని, లక్ష్మణుని, గొప్పవైన ధనుర్బాణములను శంఖచక్రములను చూచితిని, ధన్యుడనైతిని అంటున్నారు కంచర్ల గోపన్న. శ్రీమద్ రామాయణం బాలకాండము 15వ సర్గం. రావణ సంహారమునికై దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థించుట. అథర్వణాది వేదములయందు ప్రసిద్ధుడు, ప్రజ్ఞాశీలి అయిన ఋష్యశృంగుడు పుత్ర సంతానం కొరకు పరితపిస్తున్న దశరథుని యొక్క కోరికను తాను మాట ఇచ్చిన ప్రకారం ఏ విధంగా సఫలం చేయగలను అని ఒక్క క్షణం ఆలోచించాడు. వెంటనే కర్తవ్యం స్ఫురించింది. దశరథునితో, రాజా, నీకు పుత్రులు కలుగుటకై అథర్వశిరస్సు అనే వేదభాగమునందు చెప్పబడిన విధంగా మంత్రములతో పుత్రకామేష్టి యాగమును నిర్వహించదని తెలియజేశాడు. వెంటనే పుత్రకామేష్టి యాగానికి వలసిన ఏర్పాట్లు చేశారు. యాగం ప్రారంభమయ్యింది. ఋష్యశృంగుడు వేదమంత్రములను పఠిస్తూ అగ్నిలో ఆహుతులను సమర్పించాడు. తమ తమ ఆవిర్భావములను గ్రహించడానికి బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు మొదలైన వారు యథాక్రమంగా యజ్ఞశాల యందు ప్రత్యక్షమయ్యారు. దేవతలందరూ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని సమీపించి, దేవా, నీవు అనుగ్రహించిన వరగర్వంతో రావణుడు అనే రాక్షసుడు మమ్మల్ని చిత్రహింసల పాలు చేస్తున్నాడు. వాని దుండగములు మితిమీరిపోతున్నాయి. అతడికి నీవు ప్రసాదించిన వరములను గౌరవిస్తూ మేము రావణుడు పెట్టే బాధలను ఓర్చుకుంటున్నాం. వాడు ముల్లోకాలను బాధిస్తున్నాడు, దిక్పాలను ద్వేషిస్తున్నాడు, ఇంద్రుని సైతం లెక్క చెయ్యడు. కన్ను మిన్నుగానక ఋషులను, యక్షులను, గంధర్వులను, బ్రాహ్మణులను హింసలకు గురి చేస్తున్నాడు. సూర్యుడు రావణుని చూచి తన వేడిమిని తగ్గించుకుంటున్నాడు. వాయువు వీచటం లేదు. రావణుని చూచి సముద్రుడు సైతం తరంగములు లేవకుండా అదింపెడుతున్నాడు. అందుచేత ఆ రాక్షసుని హతమందించే ఉపాయమును మీరే ఆలోచించాలి అని ప్రార్థించారు. వారి ప్రార్థనను విన్న బ్రహ్మకు రావణుని తుదముట్టించే ఉపాయం స్ఫురించింది. బ్రహ్మ దేవతలతో, రావణుడు వరములను కోరినప్పుడు దేవతల వల్ల కానీ, దానవుల వల్ల కానీ, గంధర్వుల వల్ల కానీ, యక్షుల వల్ల కానీ చావు లేకుండా వరమర్థించాడు. నేను అట్లే అన్నాను. అయితే రావణుడు మనుష్యుల వల్ల చావు రాకుండాన్నట్లు వరము కోరలేదు. రావణునకు మనుష్యులపై చులకన భావం ఎక్కువ కనుక మానవుని చేతిలోనే అతడి మరణం సంభవం, ఇతరుల వలన కాదు అన్నాడు బ్రహ్మ. అదే సమయంలో శంఖచక్ర గదాధారి అయి దివ్య తేజస్సుతో ఉన్న శ్రీ మహావిష్ణువు యజ్ఞశాలకు వేంచేశాడు. బ్రహ్మాది దేవతలతో కూడి ఉపస్థితుడైన శ్రీ మహావిష్ణువును చూచి దేవతలు, మహర్షులు స్తుతించి, ప్రభు, దశరథుడు సర్వసమర్థుడు, ధర్మజ్ఞుడు, ఉదార స్వభావుడు. అతడి ముగ్గురు భార్యలు దక్షకన్యలైన హ్రీ, శ్రీ, కీర్తి అనువారితో సమానమైన వారు. వారికి 4 రూపాల్లో పుత్రుడివై జన్మించు. భువికి ఏతించి దుష్ట రావణ్ణి దురాగతములను అరికట్టి హతమార్చు. అది నీ వల్లనే సాధ్యము. మానవునిగా అవతారము దాల్చు. మా కడగండ్లను పాపివేయి అని శరణు వేడారు. శ్రీ మహావిష్ణువు వారితో క్రూరుడైన రావణుని, అతడి పుత్ర పౌత్రులను, అమాత్యులను, బంధువులను, మిత్రులను, జ్ఞాతులను లోకహితము కొరకై హతమార్చి ఈ భూమండలమును 11,000 సంవత్సరాలు పరిపాలిస్తాను, తిరిగి ధర్మ సంస్థాపన చేస్తాను అని అభయమొసగాడు. పిమ్మట ఆ రాజీవలోచనుడు తాను దశరథ మహారాజుకు 4 రూపముల్లో పుత్రుడిగా జన్మించుటకు సంకల్పించాడు. అప్పుడు అక్కడ చేరి ఉన్న మహర్షులు, దేవతలు శ్రీ మహావిష్ణువుతో, దేవా, అట్లే కానిమ్ము. అట్టి నీ అవతార లక్ష్యమును సాధించి మా బోటివార్లకు సాధ్యము కానిది, అందనిది అగు వైకుంఠమును చేరుము అని హర్షధ్వానాలు చేశారు. ఇప్పుడు 15వ సర్గలోని శ్లోకములు వింటారు. మేధావీతతో ధ్యాత్వా సకించిత్ ఇదముత్తరం
లబ్ధ సంజ్ఞః తతస్తం తు వేదజ్ఞో నృపమబ్రవీత్. ఇష్టిం తేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అథర్వశిరసి ప్రోక్తైః మంత్రైః సిద్ధాం విధానతః. తతః ప్రాక్రమదిష్టం తాం పుత్రీయాం పుత్రకారణాత్ జుహావచాగ్నౌ తేజస్వి మంత్రదృష్టేన కర్మణా. తతో దేవాః సగంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః భాగప్రతిగ్రహార్థం వై సమవేతా యథావిధి. తాః సಮೇత్య యథా న్యాయం తస్మిన్ సదసి దేవతాః అబ్రువన్ లోకకర్తారం బ్రహ్మాణం వచనం మహత్. భగవన్ తత్ప్రసాదేన రావణో నామ రాక్షసః సర్వాన్నో బాధతే వీర్యాత్ శాసితుం తం న శక్నుమః. త్వయా తస్మై వరో దత్తః ప్రీతేన భగవన్ పురా మానయంతశ్చ తం నిత్యం సర్వం తస్య క్షమామహే. ఉద్వేజయతి లోకాం స్త్రీన్ ఉచ్ఛ్రితాం ద్వేష్టి దుర్మతిః శక్రం త్రిదశరాజానాం ప్రదర్శయితుమిచ్చతి. ఋషీన్ యక్షాన్ సగంధర్వాన్ అసురాన్ బ్రాహ్మణాంస్తథా అతిక్రామతి దుర్ధర్షో వరదానేన మోహితః. నైనం సూర్యః ప్రతపతి పార్వేవాతి న మారుతః చలోర్మిమాలీతం దృష్ట్వా సముద్రోపి న కంపతే. తన్మహన్నో భయం తస్మాత్ రాక్షసాత్ ఘోరదర్శనాత్ వధార్థం తస్య భగవన్ ఉపాయం కర్తుమర్హసి. ఏవముక్తః సురైః సర్వైః చింతయిత్వా తతో బ్రవీత్ హంతాయం విదితస్తస్య వధోపాయో దురాత్మనః. తేన గంధర్వయక్షాణాం దేవదానవరక్షసాం అవధ్యోస్మీతి వాక్ ఉక్తా తథేత్యుక్తం చ తన్మయా. నాకీర్తయత్ అవజ్ఞానాత్ తద్రక్షో మానుషాంస్తదా తస్మాత్ స మానుషాద్వధ్యో మృత్యుర్నాన్యోస్య విద్యతే. ఏతచ్ఛ్రుత్వా ప్రియం వాక్యం బ్రహ్మణా సముదాహృతం సర్వే మహర్షయో దేవాః ప్రహృష్టాస్తే భవంస్తదా. ఏతస్మిన్నంతరే విష్ణుః ఉపయాతో మహాద్యుతిః శంఖచక్రగదాపాణిః పీతవాసా జగత్పతిః. బ్రహ్మణా చ సమాగమ్య తత్ర తస్థౌ సమాహితః తమబ్రువన్ శూరాః సర్వే సమభిష్టూయ సన్నతాః. త్వాం నియోక్ష్యామహే విష్ణో లోకానాం హితకామ్యయా రాజ్ఞో దశరథస్య త్వం అయోధ్యాధిపతేః ప్రభో. ధర్మజ్ఞస్య వదాన్యస్య మహర్షి సమతేజసః తస్య భార్యాసు తిసృషు హ్రీశ్రీకీర్త్యుపమాసు చ. విష్ణో పుత్రత్వమాగచ్చ కృత్వాత్మానం చతుర్విధం తత్ర త్వం మానుషో భూత్వా ప్రవృద్ధం లోకకంటకం. అవధ్యం దైవతైర్విష్ణో సమరే జహి రావణం. సహి దేవాంశ్చ గంధర్వాన్ సిద్ధాంశ్చ మునిసత్తమాన్ రాక్షసో రావణో మూర్ఖో వీర్యోత్సేకేన బాధతే. ఋషయశ్చ తతస్తేన గంధర్వాప్సరసస్తథా క్రీడంతో నందనవనే క్రూరేణ కిల హింసితాః. వధార్థం వయమాయాతాః తస్య వై మునిభిః సహ సిద్ధగంధర్వయక్షాశ్చ తతస్త్వాం శరణం గతాః. త్వం గతిః పరమాదేవ సర్వేషాం నః పరంతప వధాయ దేవశత్రూణాం నృణాం లోకే మనః కురు. ఏవముక్తస్తు దేవేశో విష్ణుస్త్రిదశ పుంగవః పితామహ పురోగాంస్తాన్ సర్వలోక నమస్కృతః అబ్రవీత్ త్రిదశాన్ సర్వాన్ సమేతాన్ ధర్మసంహితాన్. భయం త్యజిత భద్రం వో హితార్థం యుధి రావణం సపుత్ర పౌత్రం సామాత్యం సమిత్రజ్ఞాతిబాంధవం హత్వా క్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహం. దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ వత్స్యామి మానుషే లోకే పాలయన్ పృథివీమిమాం. ఏవం దత్వా వరం దేవో దేవానాం విష్ణురాత్మవాన్ మానుషే చింతయామాస జన్మభూమిం అథాత్మనః. తతః పద్మపలాశాక్షః కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాస తదా దశరథం నృపం. తదా దేవర్షి గంధర్వాః సరుద్రాః సాప్సరో గణాః స్తుతిభిర్దివ్యరూపాభిః తుష్టుర్మధుసూదనం. తముద్ధతం రావణం ఉగ్రతేజసం ప్రవృద్ధదర్పం త్రిదశేశ్వరద్విషం విరావణం సాధు తపస్వి కంటకం తపస్వినాం ఉద్ధరతం భయావహం. తమేవ హత్వా సబలం సబాంధవం
విరావణం రావణముగ్ర పౌరుషం స్వర్లోకమాగచ్చ గతజ్వరశ్చిరం సురేంద్రగుప్తం గతదోషకల్మషం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే 15 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 15వ సర్గము సమాప్తము. శ్రీ సీతారామాభ్యాం నమః.